శాశ్వతం కాదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ట్యాంక్ ఉంటుంది, ట్యాంకులో నీళ్లు ఉంటే కొళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళాయిలో నీళ్లు వస్తాయా? కొంత సమయమైనాక ఏమవుతుంది? బురద నీళ్ళు వస్తాయి. బింది కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకవు, అవునా కాదా? ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన ఎట్లుందంటే కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. నేను చెప్పింది వాస్తవం. మీరు గోదావరి ఉంది, కర్నూలులో పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు, శుభ కార్యక్రమాలు మానేశారు, వారానికి ఒక్కసారే స్నానం చేస్తున్నారు. బాధ అనిపించదా మీకు? దుర్మార్గమైన పాలన అవునా కాదా ఇది? దుష్టుల పాలన అవునా కాదా ఇది? అందుకే సంపద సృష్టించడం తెలిసిన పార్టీ, చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, పేదవాళ్లకు పంచతా, నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తా. మళ్ళీ జాబు కావాలంటే అది నా బ్రాండు. గంజాయి రావాలంటే గంజాయి పోవాలంటే అది మన బ్రాండు. ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో గంజాయి ఉండదు, డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ మద్యం ఉండదు, ఇసుక కొరత ఉండదు. నమ్మకమేగా తమ్ముళ్ళు? కరెంటు ఛార్జీలు పెరగవు. అదే మాదిరిగా నేను ఇచ్చే హామీ మీ అందరికీ, సూపర్ 6 అదిరిపోయే కార్యక్రమం తీసుకొస్తున్నా ఈసారి.